ఫస్ట్ మనం ఏంటంటే ఒక క్రోమ్ లోగోని మనం ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి టూల్స్‌లోని ఆహ్, ఏ టూల్ మనం తీసుకోవాలి అనంటే ఫస్ట్ ఎలిప్టికల్ టూల్ అనేది మనం తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే డ్రాగ్ చేయకుండా ఆహ్, అంటే ఇక్కడ మనం డ్రాగ్ చేస్తే నాకు ఎలిప్టికల్ షేప్‌లోకి నాకు క్రియేట్ అవుతది. ఓకే. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆహ్, ఇక్కడ ఫస్ట్ ఒక బేసిక్ కలర్ అనేది నేను ఒకటి తీసుకొని, ఇక్కడ అవుట్‌లైన్ అనే దాన్ని నేను నన్ చేస్తున్నా. ఓకే. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ వాల్యూస్ మనకి కనిపించాలి. జనరల్‌గా మనకి విండోస్‌లో విండో మెనూలో ట్రాన్స్‌ఫార్మ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు ట్రాన్స్‌ఫార్మేషన్ ఆప్షన్స్ అనేది మనకి ఇలా వస్తాయి. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది ఇంచెస్‌లో ఉన్నాయి. దీని తాలూకా ఫార్మాట్. ఇంచెస్ ఉన్నా, సెంటీమీటర్స్ ఉన్నా, లేదంటే ఇందులో ఉన్న మనం క్రియేట్ చేస్తుంది ఒక అప్రాక్సిమేట్ డయాగ్రామ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసారా 10 ఇంచెస్ ఇచ్చేసరికి చాలా పెద్దది అయిపోయింది. సో, ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 5 ఇంచెస్. 5 ఇంచెస్ అన్నా కూడా మనకి చాలా బిగ్ సైజ్ వస్తుంది. సో, ఐ విల్ టేక్ ద 2 ఇంచెస్. ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే 2 ఇంచెస్ ఇస్తాను. సో, ఎప్పుడైతే బోత్ సైడ్స్ 2 ఇంచెస్, 2 ఇంచెస్ అనేది తీసుకోవడం జరిగిందో, ఇక్కడ ఆటోమేటిక్‌గా నాకేమవుతుందంటే ఒక సర్కిల్ ఫార్మేషన్ క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి మరొక కాపీ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎడిట్ మెనూలోకెళ్ళి కాపీ అని చెప్పాలి. సో, కాపీ అని చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే పేస్ట్ అంటే వేరే దగ్గర పేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఎడిట్‌లోకి వచ్చి పేస్ట్ ఇన్ ప్లేస్ అని ఇవ్వాలి. సో, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీని తాలూకా డైమెన్షన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇంచ్ అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ అని నేను పెట్టుకుంటా. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్‌కి నేను బ్లూ కలర్ పెట్టుకుంటా. అది అయిపోయిన తర్వాత ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని మనం సెలెక్షన్ చేసుకొని పాత్ ఫైండర్ ఆప్షన్స్‌లోకి వచ్చి ఇక్కడ ట్రిమ్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్‌లోకి వచ్చి అన్‌గ్రూప్ అని చెప్పాలి. అందుకని మనం అక్కడ అన్‌గ్రూప్ అనేది వాడతాం. సో, ఇప్పుడు అన్‌గ్రూప్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ట్రాన్స్‌ఫార్మేషన్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే 0.9 ఇంచ్ అని చెప్పి ఇక్కడ కూడా 0.9 ఇంచ్ అని నేను పెడతాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు గ్యాప్ అనేది ఇలాగ క్రియేట్ అవుతుంది. సో, అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్‌ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వ్యూ మెనూలో రూలర్ అంటే కంట్రోల్ ఆర్ అనే దాన్ని మనం ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రూలర్ బార్‌లోంచి ఏం చేయాలంటే మనం ఎగ్జాక్ట్‌గా ఇన్ సెంటర్‌లో గైడెడ్ లైన్స్‌ని మనం పెట్టుకోవాలి బోత్ సైడ్స్. బోత్ సైడ్స్‌లోనే నేను ఇన్ సెంటర్‌కి పెట్టుకుంటాను.
ఇన్ సెంటర్కి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక హారిజెంటల్ లైన్ ఇక్కడ తీసుకొని ఇక్కడ ఇలాగ డ్రాగ్ చేసుకోవడం చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్ టూల్ తీసుకొని లైన్ టూల్కి స్ట్రోక్ అనేది ఒక స్ట్రోక్ కలర్ నేను ఇక్కడ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ స్ట్రోక్ తాలూకా సైజునేమో నేను 0.5 పెట్టుకుంటాను. సో పెట్టుకొని నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేస్తాను. సో డ్రా చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ గైడెడ్ లైన్ సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ రొటేట్ అనే టూల్ని మనం క్లిక్ చేసుకోవాలి. అది అయిన తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ కీ ఆల్ట్ కీని పట్టుకొని ఇక్కడ పీవోట్ పాయింట్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ సెంటర్కి పెట్టేసి వదిలేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే 120 degrees అని చెప్పి కాపీ తర్వాత కంట్రోల్ డి అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకొక కాపీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. రైట్, అది అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఏం చేయాలంటే మనం ఇలాగా షిఫ్ట్ కీతో ఈ మూడు ఇలా సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని కూడా షిఫ్ట్ కీతో సెలెక్ట్ చేసి పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు డివైడ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి అన్గ్రూప్ అనేది మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఆరెంజ్ కలర్ అనేది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే చేస్తాను. ఈ పార్ట్లో నేను మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఈ పార్ట్లో ఇలా డబల్ క్లిక్ చేసుకొని ఎల్లో అనేది నేను ఇక్కడ చేస్తాను. సో ఓవరాల్గా మనకి ఇది తీసుకుంటే మనకేమైందంటే క్రోమ్ తాలూకా లోగో అనేది మనం ఈజీగా మనం క్రియేట్ చేసుకోగలిగాం ఇలిస్ట్రేటర్. రైట్, ఓకే.